నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రామగుండంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటన్న ప్రధాని. మూసీ ముంపు ప్రాంతాలు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరదల వేళ కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీత. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బుజ్జగింపులు. అధిష్టానం నుంచి పిలుపు. నియోజకవర్గ పర్యటన అనంతరం వస్తానన్న ఎమ్మెల్యే. క్యాసినో కేసులో 7గురికి ఈడీ నోటీసులు. హవాలా మార్గంలో డబ్బు తరలించినట్లు గుర్తింపు. హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ దుకాణం దగ్ధం. ఫైర్ ఇంజన్ ఆలస్యంపై ఆగ్రహం. జిల్లాల్లో న్యాయ వ్యవస్థను పటిష్టం చేయండి. ప్రజల చెంతకు న్యాయం చేర్చాలన్న జస్టిస్ ఎన్వి రమణ. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోని. వెయిట్ లిఫ్టింగ్లో రజతం, కాంస్య పతకాలు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన 2.5 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వీటిని తీర్చడం ద్వారా అభివృద్ధి వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ ముగింపు కార్యక్రమంలో ప్రధాని వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండంలో 100 మెగావాట్లతో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ సహా కేరళలోని 92 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. అదేవిధంగా రాజస్థాన్లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా బకాయిలు తీర్చాలని, ఇది రాజకీయం కాదని, దేశ నిర్మాణానికి సంబంధించి అంశమని స్పష్టం చేశారు. దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా తమ 5 ఏళ్ల పాలన గడిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో పాత విద్యుత్ లైన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల నష్టాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. वाला जो करेगा करेगा, मुझे क्या, मैं तो 5 साल 10 साल में चला जाऊंगा। ये सोच देश की भलाई के लिए उचित नहीं है। इसी सोच की वजह से देश के कई राज्यों में आज पावर सेक्टर बहुत बड़े संकट में है। और जब किसी राज्य का पावर सेक्टर कमजोर होता है तो इसका प्रभाव पूरे देश के पावर सेक्टर पर भी पड़ता है और उस राज्य के भविष्य को अंधकार की ओर धकेल देता है। देश को ये जानकर हैरानी होगी कि अलग अलग राज्यों का 1 लाख करोड़ रुपए से अधिक का बिल बकाया पड़ा है। ये पैसा उन्हें पावर जनरेशन कंपनियों को देना है। उनसे बिजली ले ली है लेकिन पैसे नहीं दे रहे हैं। पावर डिस्ट्रीब्यूशन कंपनियों का अनेक सरकारी विभागों पर, स्थानीय निकायों पर करीब 60,000 करोड़ रुपए से अधिक का बकाया है। अलग अलग राज्यों में बिजली पर सब्सिडी का जो कमिटमेंट किया गया है वो पैसा भी इन कंपनियों को समय पर और पूरा नहीं मिल पाता। ये बकाया भी, ये बड़े बड़े वादे करके जो किया गया है ना, वो भी बकाया करीब 75,000 करोड़ रुपए से अधिक का है। కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడనున్నారనే ప్రచారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్లోనే ఉంచేలా అధిష్టానం సూచన మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి బుజ్జగించారు. మునుగోడు ప్రజలు కోరితే ఉప ఎన్నిక ఖాయమని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి 10 నుంచి 15 రోజుల్లో కేసీఆర్పై యుద్ధం ప్రారంభిస్తానని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అటు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రాగా నియోజకవర్గ పర్యటనలో ఉన్నానని, తర్వాత వస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి రాజకీయ కాక చల్లారడం లేదు.
రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలని భాజపా పెట్టిన నిబంధనతో రాజగోపాల్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నారు. ఇందుకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో 3 రోజుల పాటు భేటీలు నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్లోనే కొనసాగించేందుకు పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అధిష్టానం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలతో బుజ్జగింపులు కొనసాగిస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించినా ఆయన స్పందించకపోవడంతో పార్టీ వీడకుండా చూసే బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. దీంతో రాజగోపాల్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యి పార్టీ మారొద్దని బుజ్జగించారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాజగోపాల్ రెడ్డి కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేర్కొన్న వంశీచంద్ మునుగోడులో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ మాత్రమేంది, అసలు కాంగ్రెస్ ఉన్నదే ఎందుకు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారని మీరు అనుకుంటారు? 100% రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారు. 100% రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారు. అసలు నన్ను అడిగితే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజీనామా ఎందుకు చేస్తాడు రాజగోపాల్ రెడ్డి గారు? రాజీనామానే చేయరు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి చెయ్యి గుర్తు సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరు. మాకేం చెప్పాలో చెప్పింది, మేము వారికి ఏం చెప్పాలో చెప్పాం. డెఫినెట్గా ఆ డైలాగ్ నడుస్తూ ఉంది, చర్చలు జరుగుతాయి. ఏదో రకంగా ఇది సామరస్యంగా పరిష్కారం అవుతుందని, అంతిమంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి పనిచేస్తారని ఆశిస్తాం. మొదట్లో మీరు చెప్పింది ఏంది, రేపే రాజీనామా చేస్తున్నారు. రేపే చేస్తున్నారు. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది. ఇవాళ ఇప్పుడే రాజీనామా చేయట్లేదని కూడా చెప్పారు. అంటే ఏంటి, అతను ఆలోచనలో మార్పు వచ్చింది అన్నట్టే కదా. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు ఓవైపు కొనసాగుతుండగానే రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని వ్యాఖ్యానించారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానన్న ఆయన ఇది పార్టీల మధ్య పోరు కాదని తెలిపారు. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధం, కురుక్షేత్రం లాంటి యుద్ధం, ధర్మయుద్ధం. ఈ యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మార్చివేస్తాయి. మునుగోడు ప్రజలు రాబోయే 10-15 రోజుల్లో చర్చించుకున్న తర్వాత మునుగోడులో చర్చ జరగాలి. తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ ఎన్నిక రావాలి. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. రాజగోపాల్ రెడ్డి విషయమై ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో సమావేశమై గంటన్నరకు పైగా చర్చించారు. ఎంపీ వెంకటరెడ్డి సైతం రాజగోపాల్ రెడ్డి తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కాంగ్రెస్లో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తానని వెంకటరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపొచ్చింది. ఢిల్లీకి రావాలని తెలపగా నియోజకవర్గ పర్యటన తర్వాత వస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు వరదలతో అతలాకుతలమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతి భవన్ దాటి బయటకు రాని కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మూసీ పరివాహకంలో ముంపు ప్రాంతాలను కిషన్ రెడ్డి పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ముసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన ఆయన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంత అభివృద్ధి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము గత అనేక సంవత్సరాల క్రితమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని మరి చైర్మన్ నియమించాము, కమిటీ మెంబర్స్ ఇచ్చాము. ఏదో లోన్లు వచ్చేస్తా ఉంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయ్యని చెప్పి గ్రాఫిక్స్ ఏర్పాటు చేసి మభ్యపెట్టారే తప్ప ఈ యొక్క హైదరాబాద్ మూసీకి సంబంధించినటువంటి పనులలో పూర్తిగా నిర్లక్ష్యం అయిపిస్తున్నారు. మరి భారీ వర్షాల కారణంగా ప్రజలు నష్టపోయి ఇబ్బందులకు గురవుతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కూడా చలనం లేకుండా రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వదిలి తెలంగాణను వదిలి ఢిల్లీలో మకాం వేయడం అవుతున్నదో చాలా విచారకరమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటనేంటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో లక్షల ఎకరాల పంట నష్టపోయిందన్న ఆయన 8 ఏళ్లుగా పంట నష్టపోతుంటే ఫసల్ బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేదని దుయ్యబట్టారు. ఐటీఐఆర్ రద్దు చేస్తుంటే కేటీఆర్కు ఇప్పుడు సోయి వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.
చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం లేదు, పంట నష్టానికి పరిహారం లేదు, ఇసుక మేట తొలగించడానికి పరిహారం లేదు, విద్యుత్ మోటార్లు వరద పాలవుతే పరిహారం లేదు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మీ బాధ్యతలు గుర్తెరగండి. కేవలం రాజకీయాలు కాదు, రాష్ట్రానికి ఆర్థిక సహాయం పొందేటువంటి అవకాశం ఉన్నది. పొందలేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత చిహ్నం అని చెప్పంటున్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు కేంద్ర హోంమంత్రిని కలవండి. ఎందుకు సిగ్గుపడుతున్నావే? నిన్ను దాకా కలిసి ఉన్నోలే కదా. ఇవాళ నీకు హోంమంత్రిలో ప్రధానమంత్రిని కలవడానికి ఏదైతుందో నీకు సిగ్గు అనిపిస్తుందా, నామోషా? మన హక్కులను పొందడానికి ఏదైతుందో నీకు నామోషిగా భావిస్తున్నావు, సిగ్గుగా భావిస్తున్నావా నువ్వు? ఇంకో సంవత్సర కాలం అధికారం ఉంటారు కావచ్చు. ఈ సంవత్సర కాలమైనా కానీ ఏదైతుందో కొంత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడబడే విధంగా ఇవాళ మీరు మీ బాధ్యత నిర్వర్తించండి అని చెప్పని హెచ్చరిస్తుంది. పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కలుషిత భోజనం అందించడంపై ట్విట్టర్ వేదికగా తెరాస సర్కారుపై విమర్శలు గుప్పించారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ దుయ్యబట్టారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కడు బువ్వ పెట్టలేని పాలన దేనికంటూ మండిపడ్డారు. కేసీఆర్ భోజనం చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కల్తీ ఆహారం పెట్టి విద్యార్థులు అస్వస్థతకు కారణమైన గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్తో కలిసి మంత్రి సందర్శించారు. పాఠశాలల్లో సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. నిన్న ఎమ్మెల్యే గారు అధికారులు కొంత చొరవ తీసుకొని కొత్త సెట్ చేసినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. ఈరోజు నేను విజిట్ చేసినా కానీ ఇంకా పరిశుభ్రంగా లేదు. వర్కర్స్ కానీ వార్డన్స్ కానీ ఆ కుక్ చేసిన వాళ్ళు కానీ కూడా సరైన రీతిలో ఉండలేరు. పిల్లలు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వర్కర్స్ మీద, వార్డన్ మీద, ఏటీడబ్ల్యూ మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసి యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. సంచలనం రేపుతున్న క్యాసినో వ్యవహారంపై ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డి బ్యాంకు ఖాతాలో 25 కోట్ల లావాదేవీలను గుర్తించారు. రాజకీయ నాయకులు, అధికారులకు ప్రవీణ్ మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. శ్రీలంకలో జరిగిన క్యాసినోలో ఒక్కో టేబుల్పై 3 కోట్ల రూపాయలు పెట్టి పేకాట ఆడినట్లు ఈడీ అధికారులు సమాచారం సేకరించారు. పేకాట రాయలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. హవాలా మార్గంలో డబ్బులు తరలించినట్లు గుర్తించిన ఈడీ ఇక్కడ నగదు ఇస్తే క్యాసినోలో ప్రవీణ్ కాయిన్స్ సమకూర్చినట్లు తేల్చారు. కాల్ గర్ల్స్ తో ప్రవీణ్ ఆతిథ్యం ఏర్పాటు చేశాడని, ఇండోనేషియా, థాయిలాండ్లోనూ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ మరో 2 హవాలా ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల నిర్వహణపై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజుల పాటు 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు సోమేష్ కుమార్ తెలిపారు. ఆగస్టు 8న జరిగే ప్రారంభోత్సవ సభకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 1 కోటి జాతీయ జెండాలను పంపిణీకి చేసేందుకు సర్వం సిద్ధం చేశామని సోమేష్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ వనస్థలిపురం ఓంకార్ నగర్లోని ఓ ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 2 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమీపంలోనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పోలవరం బ్యాక్ వాటర్పై అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్రం లేఖపై సమాచారం ఏంటి? పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇటీవలి పరిణామాల్లో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా భద్రాచలంతో పాటు ఇతర సమీప పరిసర ప్రాంతాలని ముంపునకు గురైన తెలంగాణ మంత్రులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఒక లేఖ రాశారు. గతంలోనే తాము పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం ఉంటుందని, దానికి సంబంధించిన అంశాలను తెలంగాణలో ముంపునకు గురైన విషయాన్ని గతంలోనే కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి, గోదావరి బోర్డు దృష్టికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లామని లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతంలోని 99 గ్రామాలు ముంపునకు గురాయని, దాదాపుగా 27,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే 26 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ చేసిన బ్యాక్ వాటర్ స్టడీస్ ప్రస్తుతం ఉన్న సందర్భంలో సరికావాలి. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్టు ఒకవేళ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు ఎప్పటికీ ఉంటుందని, పూర్తి స్థాయి నీటి మట్టంలో నీటిని నిల్వ చేస్తే ప్రతి ఏడాది కూడా భద్రాచలానికి ముప్పు తప్పదని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటి రూర్కి అంచనా ప్రకారం 58 లక్షల క్యూసెక్లకు సంబంధించిన కూడా చూసుకుంటే కూడా ముంపు తప్పేలా లేదన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలంలో ఉన్న రాములవారి గుడి ఉన్న భద్రాచలంతో పాటు మనుగూరులో ఉన్న బాలజల కర్మాగారం సహా వీటన్నిటి ఇతర ప్రాంతాలు, దుమ్మగూడెం ఆనికట్టు వీటన్నిటి కూడా ముంపునకు గురే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న ముర్రేడువాగు, కిన్నెరు తాను నదుల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నీరు కూడా ప్రవాహానికి లేక ముంపు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. ఈ మేరకు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం బ్యాక్ వాటర్ కు సంబంధించి మరోమారు సమగ్ర అధ్యయనం చేయించాలని ఒక సమగ్రమైన స్వతంత్ర సంస్థతో దీనికి సంబంధించి అధ్యయనం చేయించాలని, అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ పూర్తి స్థాయిలో ముంపునకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ కోరారు. ధన్యవాదాలు రఘువర్ధన్. దేశంలో ఇటీవల పట్టుబడిన 31,000 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మాదక ద్రవ్యాలు చెదపురుగులా మారి యువతను తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అమిత్ షా డ్రగ్స్ పై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని స్పష్టం చేశారు. దేశంలో మాదక ద్రవ్యాలపై పోరాటం సరైన దిశలో సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా అంతమొందించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్, చండీగఢ్లో మాదక ద్రవ్యాల రవాణా, జాతీయ భద్రతపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సును అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న సుమారు 31,000 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే డ్రగ్స్ ఉనికి ఉండకూడదని అమిత్ షా స్పష్టం చేశారు. డ్రగ్స్ అక్రమ వ్యాపారం వల్ల వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయం తీసుకున్నామని షా తెలిపారు. డ్రగ్స్ పై పోరాటం వేగంగా సరైన దిశలో పురోగమిస్తూ ఫలితాలను చూపించడం ప్రారంభించిందని షా తెలిపారు. ड्रग का प्रसार किसी भी समाज के लिए बहुत घातक होता है, मगर ड्रग तस्करी के बाद ड्रग का जब प्रसार समाज के अंदर होता है तो पीढ़ियों को खोखली कर देता है. ड्रग तस्करी के खिलाफ जीरो टॉलरेंस की नीति के अलावे अपने उद्देश्य सिद्ध नहीं कर सकता है. ड्रग के कारोबार से जो डर्टी मनी जनरेट होता है, वो डर्टी मनी अंततोगत्वा देश विरोधी प्रवृत्तियों में उपयोग में आता है. एक और ड्रग तस्करी को और ड्रग के प्रसार को रोककर हमें आने वाली पीढ़ी को तबाही और बर्बादी से बचाना तो चाहते ही, डर्टी मनी जिसको देश के खिलाफ उपयोग किया जाता है उसको भी रोकना हमारे देश की सुरक्षा के लिए इतना ही महत्वपूर्ण. డ్రగ్స్ యువతపై దుష్ప్రభావాలు చూపుతున్నాయని అమిత్ షా తెలిపారు. డ్రగ్స్ కేవలం వినియోగించే వారిపైనే కాకుండా సమాజం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతపైన ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. సమాజానికి చీడలా మారిన ఈ కలుపును పూర్తిగా తొలగించాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
దేశంలో మతం పేరుతో కొందరు హింసా ఘర్షణను ప్రేరేపించాలని ప్రయత్నిస్తున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన సర్వమత సదస్సులో పాల్గొన్న ఆయన దేశ ఐక్యత కోసం అందరూ విభేదాలను పక్కన పెట్టి గళం వినిపించాలని సూచించారు. దేశం అన్ని వర్గాలు, మతాలు, కులాల కలయిక అన్న డోభాల్ ఇక్కడ ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అనుసరించవచ్చని తెలిపారు. భారత పురోగతిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన దీనికి మతాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధి అన్ని మతాల ప్రజలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. న్యాయాన్ని ప్రతి ఇంటి గడపకు చేర్చగలిగేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలా మందికి న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేదన్న సీజీఐ న్యాయ సహకారం అందక మౌనంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యం మాదిరిగానే సులభతర న్యాయమూ ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని న్యాయ వ్యవస్థకు సూచించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో తొలిసారిగా జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పలువురు న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ ఎన్వి రమణ న్యాయాన్ని ప్రతి ఇంటి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లాల్లో న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో యువతపై ప్రశంసల వర్షం కురిపించిన సీజేఐ దేశ నిజమైన బలం యువతలోనే ఉందన్నారు. ప్రపంచంలో 5వ వంతు యువత మన దేశంలోనే ఉన్నారని గుర్తు చేసిన జస్టిస్ రమణ మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు 3% మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. మిగతా వారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలని సూచించారు. In these 75 years, we have witnessed many sacrifices, achievements and crises. Today, technology has emerged as a great enabler. I urge upon all of you to use modern technology tools to enhance the pace of justice delivery. If today we have reached people's doorsteps and have earned their trust, spirited advocates, volunteers and the governments, I sincerely thank you all. Judicial officers are the first point of contact for much of the population. Public opinion about the judiciary is primarily based on their experience with the district judiciary. Strengthening the district judiciary is the need of the hour. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ న్యాయ వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా పలు జైళ్లలో న్యాయ సహకారం కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలను కోరారు. సులభతర వాణిజ్యం, సులభతర జీవనంలాగే సులభతర న్యాయము అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కోర్ట్స్ మిషన్లో భాగంగా వర్చువల్ న్యాయస్థానాలు వచ్చాయన్న ప్రధాని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ये समय हमारी आजादी के अमृत काल का समय है। ये समय उन संकल्पों का है जो अगले 25 वर्षों में देश को नई ऊंचाई पर ले जाएंगे। देश की इस अमृत यात्रा में ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ लिविंग की तरफ ईज ऑफ जस्टिस भी उतना ही जरूरी है कि किसी भी समाज के लिए जुडिशियल सिस्टम का एक्सेस जितना जरूरी है उतना ही जरूरी जस्टिस डिलीवरी भी है। इसमें एक अहम योगदान जुडिशियल इंफ्रास्ट्रक्चर का भी होता है। पिछले 8 वर्षों में देश के जुडिशियल इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए तेज गति से काम हुआ है। आधुनिक बनाने के लिए 9,000 करोड़ रुपए खर्च किए जा रहे हैं. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాలను విచారించేందుకు 24 గంటలు పనిచేసే కోర్టులను తీసుకువస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా? సామాన్యులను హింసించడానికి ఆదిలాబాద్ అడవుల్లో ఆనాడు పోడు భూములను కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే పోడు భూముల్లో దున్నుకుంటున్న ఆదివాసీలను, ఆడబిడ్డలను అడ్డగోలుగా కొట్టి చెట్లకు కట్టేసి ఆడబిడ్డలు గౌరవం లేకుండా వాళ్ళ చీరలు లాగి వాళ్ళ మీద నీ పోలీసు ప్రతాపం, నీ ప్రభుత్వం యొక్క పెత్తనం చెలాయిస్తున్నావు కదా. ఈ లంగలను, ఈ దొంగలను ఎందుకు నీ అధికారులను వినియోగిస్తలేవని నేను అడుగుతున్నా. వాళ్ళ హక్కు, ఆదివాసీ బిడ్డల హక్కు పోడు భూమి. పోడు భూముల కోసమే కొమరం భీం, జల్ జమీన్, జంగల్ అనే 100 సంవత్సరాల కిందనే యుద్ధాలు చేసిండు, పోరాటం చేసిండు, అమరులైండు. ఇవాళ ఆదివాసీల మీద నీ పోలీసులు, నీ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారు. కానీ గ్యాంబ్లర్స్ మీద, హవాల కుంభకోణంలో ఉన్నోళ్ళ మీద, స్టిక్కర్లు దొంగలకిచ్చిన మంత్రుల మీద ఎందుకు చిన్న కేసు కూడా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ పరిష్కారం
తెలంగాణకు పట్టిన చీడ పీడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇవాళ పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వీళ్ళు తయారైన పక్కన పీన్ములను తినేటోడు పోయినంటే ఏనుగులను తినేటోడు వస్తా అని అంటుండు నరేంద్ర మోడీ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బండేదో యాత్ర చేస్తాడంటే యాత్ర చేసే ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రశ్నించినందుకు, అవమానించినందుకు, తప్పు పట్టినందుకు యాదాద్రి యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ ఇయ్యలేదు. హైదరాబాద్ వరదలలో పట్టించుకొని ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయి కూరుకుపోయి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగితే నరేంద్ర మోడీ కనీసం చనిపోయిన వాళ్ళకు సంతాపం కూడా తెలుపలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి పాదయాత్ర చేసే హక్కు లేదు, అధికారం లేదు. నైతికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరేయడానికి కూడా నైతిక హక్కు లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది.